హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి, మొన్న నా ఛానల్ కూడా హ్యాక్ చేసాడు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అది ఏంటంటే మ్యాటర్, ఆ రోజు అసలు నా ప్రమేయం లేకుండా హ్యాక్ అయిపోయి అసలు ఈ ఊళ్ళో పెట్టారు. అది ఎప్పుడు పెట్టారో కూడా నా డేట్లు గుర్తులేదు. రకరకాల వాళ్ళు వచ్చారు, మా వీడియోస్ ఉన్నాయి అన్నారు. నీ దాంట్లో వచ్చి డిలీట్ చేసేసి వెళ్ళిపోయారు. నేను అక్కడికి ఇంతకుముందు కొంతమంది కమీడియన్స్ వీడియోస్ పెట్టాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ సలీం గారి కానీ ఇట్లా 9 వీడియోస్ పెట్టాను. నా యూట్యూబ్ ఛానల్ నేను పెట్టలేదు అంటలేదు, నేనే పెట్టాను. అది ఎందుకంటే వ్యూస్ కోసం పెట్టాను. కానీ హ్యాక్ చేసిన తర్వాత మా ఊళ్ళో వీడియోస్ అయితే నేను పెట్టలేదు. నా వీడియోస్ నేను సొంత వీడియోస్ అయితే చేసుకుంటున్నాను తప్పించి మా ఊళ్ళో వీడియోస్ అయితే నేను పెట్టలేదు. సరే, ఆడు హ్యాక్ చేశాడు, బాగానే ఉంది, పెట్టాడు, బాగానే ఉంది. కానీ తిట్లు మాత్రం నాకు పడింది. మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను తిట్టారు, బయట వాళ్ళు వచ్చి లేదంటే ఆ వీడియోలో ఉన్న వాళ్ళు వచ్చి నన్ను తిట్టారు. నేను దానికేం ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే మిస్టేక్ చేసింది నా సైడ్ నుంచి. ఎందుకంటే ఆవిడ హ్యాక్ చేసి నా ఛానల్లో పెట్టాడు, నన్ను నిర్బాకరం చేశాడు. మిస్టేక్ చేసింది నా సైడ్ నుంచి కాబట్టి నేనేం అనట్లేదు. కానీ మా ఇంటికి వచ్చి మరీ దౌర్జన్యంగా వీడియోస్ డిలీట్ చేశారంట. అది మా అమ్మ చెప్పారు. వాళ్ళు వచ్చారని కూడా నేను చూడలేదు. సరే, అది తీసేసుకోండి. మీకు నచ్చిన వీడియోస్ మీకు నేనేమన్నా అవమానకంగా చెప్పుంటే లేదంటే మిమ్మల్ని ఏమన్నా నేను ఇబ్బంది పెట్టుంటే ఆ వీడియోస్ తీసేయండి. 80 వీడియోలు తీసేయడం ఎంతవరకు బాగా నాకైతే అర్థం కాలేదు. మొన్న ఒకళ్ళు అంతే, కరెంటుడు వచ్చాడు. అసలు ఆ కరెంటుడు వీడియో నేను చూస్తే మీరు కామెడీకి అక్కడ నవ్వుపోతారు. ఎందుకంటే ఆ వెనకాల వీడియో ఏమి లేదు, ఓన్లీ ఆడు పిక్ ఒకటి ఉందంతే. అంటే పిక్ అంటే మామూలు వాడెవరికి పడ్డాడు, ఇంకెవడు పడలా. అది నేను తీరేరా బాబు అని మొత్తుకున్నా అది వినట్లేదు. అలా జరుగుతున్నాయి. సో నేనే తీసాను అనుకొని వచ్చాడు. సరే, దానికి నేనే అంటలేదు. సరే, వచ్చాడు. అది పోనీ అక్కడ కన్వర్ట్ చేసిన ఉండాలిగా, తీసిన వాడిని అయితే కన్వర్ట్ చేసి నేను రికార్డ్ చేసిన కన్వర్ట్ చేసిన అక్కడ ఏం లేదు. అంత గర్ర సౌండ్లు తప్పించి అక్కడ ఏం లేదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అన్నీ వీడియోలు చేసుకుంటున్నాను. మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపించింది అనుకోండి, చూడమాకండి. లేదు మంచిగా అనిపిస్తే నేను ప్రోత్సహించి చూడండి. అంతేగాని ఇంటి మీదకి రావడం లేదంటే నా మీదకి రావడం ఇవన్నీ చేయమాకండి దయచేసి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి పద్ధతిగా పెరిగిన ఫ్యామిలీస్. ఇక్కడ కల్చర్ ఎలా నాకు తెలియదు. నేను మా అమ్మ ఊళ్ళో పెట్టారు, పద్ధతి పెట్టిన ఫ్యామిలీ. నాకు ఒక అల్లరి చిల్లర తరం నాకు నచ్చదు. ఎంతసేపు ఉన్నాం పద్ధతిగా ఉన్నాం, పద్ధతిగా చేసాం. ఇవన్నీ నేను సెంట్రల్ రియాక్ట్ అయ్యింది కూడా నాకు కోపం వచ్చి నా వీడియోలు పోయి నేను తప్పించి నాకు ఏదో తిట్టాలి ఎవరినో అనాలని చెప్పి నేను రియాక్ట్ అయినా అవ్వలేదు. హ్యాక్ చేసినోడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు, వాడెవడో నాకు తెలీదు. ఎందుకంటే నేనే హ్యాక్ చేశాను, ఎవరి పేరు చెప్పి హ్యాక్ చేయడు కదా అన్నమాట. ఇంత లాంగ్ వీడియో ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే సంజయ్ చెప్పుకోవాలి కదా, మరి నేనేదో చేశాను అనుకుంటారు. నా దాంట్లో నేను పనికొచ్చే వీడియోలు పెట్టినవి కూడా తీసేశారు, నా సొంత ఫేస్బుక్ పెట్టిన వీడియోలు కూడా తీసేశారు. ఇప్పుడు నేను పెట్టుంటే నేను అన్ని వీడియోలు డిలీట్ చేసుకున్న అవసరం నాకు లేదు. ఎవడో గొట్టంగడి పెట్టాడు కాబట్టి వాడికి భయం వేసి 80 వీడియోలు లేపేసాడు. అది ఎట్లా, వాడు పెట్టిన వీడియోలు కాదు నా వీడియోలు కూడా లేపేసాడు. అంటే ఇప్పుడు నేను నా దగ్గర హ్యాక్ చేసి ఉంటే నేను మామూలు నా దాన్ని నేను లేపుకుని నేను చెప్పేవాడు నేను 80 వీడియోలు లేపేసాను. కానీ ఎవడో లేపేస్తే నాకు తెలిసింది. నేను చెక్ చేసుకుంటే వీడియోలన్నీ ఎగిరిపోతాయి. నేను నన్ను చూస్తే హ్యాక్ అయింది. అది పక్కన పెట్టాను. ఆ హ్యాకర్ ఈ ఊళ్ళోనే ఉన్నాడు. తీసినోడు మొత్తం కరెంట్ వాళ్ళు అంటే ఎవరు పడి ఉండుకోవచ్చు, లేదంటే మామూలుగా వేరే అయితే సో తీశారో వాళ్ళు పడి ఉండకపోవచ్చు, తీశారు. సరే, వీళ్ళు ఇప్పుడు మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు అయితే వచ్చి చెప్పాలి, బాబు అట్టగా ఇట్లా నీ దాంట్లో ఈ వీడియోస్ ఉన్నాయి తీసేయంటే నా దాన్ని నేను తీసేస్తాను. నాకు అసలు ఆ వీడియోస్ కూడా అవసరం. నా సొంత వీడియోస్ నా సొంత కెపాసిటీ నాకు చాలు. ఎవరో వీడియోలు తీసి నేను బతికే టైప్ నేను కాదు. సో నేనేమంటున్నానంటే, నేను చేసే వీడియోస్ ఏమో లోటు నాకు డైరెక్ట్గా చెప్పండి, అంతేగాని దౌర్జన్యాలు చేయమాకండి. సెంటర్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. నేనే చేశాను, నేనే తీసాను అని. మీకు ఇబ్బంది లేకపోవచ్చేమో, కానీ నాకు ఇబ్బంది ఉంది, నాకు పరువు ఉంది. మీకు ఏమో మాకు సంబంధం లేదు. ఇక్కడి నుంచైనా ఒకటి చెప్తున్నా, మీకు నేను చేసే వీడియోస్ నచ్చితేనే చూడండి,
నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి, లేదంటే నువ్వు ఈ వీడియోలు చేసావు బాబు నువ్వు తీసేయని చెప్పండి. అంతేగాని నా దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని చూసి ఎక్కిరించడం, లేదా మీరు ఒకవేళ అలా చేసి ఉండకపోవచ్చు, మీకంటే బెటర్ నేను చేసి ఉండకపోవచ్చు, మీరే చాలా బెటర్ చేసి ఉండొచ్చు వీడియోస్, నేను కాదంటున్నా. నా వీడియోలే నేను చేసుకుంటున్నాను, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియోలే నేను చేసుకుంటున్నాను. అది నా పర్సనల్ విషయం. నా పర్సనల్ విషయంలో మీకు వేలు పెట్టి ఏకంగా వాళ్ళతో ఫోన్లు చేపించడం, లేదంటే మా ఇంటికి వచ్చి దాడులు చేయడం, లేదా డైరెక్ట్ సెంటర్కి రావడం. మన మా అమ్మ చెప్పింది మా ఇంటికి వచ్చారంట. ఏంటి ఇదంతా? ఇప్పుడు నాకంటే తిప్పి కొడితే 170 మంది సబ్స్క్రైబర్లు నేను చెక్ చేసి 170 మంది సబ్స్క్రైబర్లు, అది చెక్ చేసుకున్న దాకా కూడా 170 మంది సబ్స్క్రైబర్లు నాకు తెలియదు. 170 మంది సబ్స్క్రైబర్లు ఫస్ట్ నాకు 4500 సబ్స్క్రైబర్స్ 4800 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఛానల్కి. అది నేను సినిమా వీడియోలు పెట్టేవాడిని, నాకు తెలియక పోయింది. నెక్స్ట్ దానికి 500 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దానికి సినిమా వీడియోలు పెట్టేవాడిని, పోయింది. సినిమా వీడియోలు అంటే మళ్ళీ అలటప్ప వీడియోలు, దత్తర వీడియోలు కాదు, నాకు నచ్చిన చిరంజీవి గారి కానీ, బాలకృష్ణ గారి కానీ, విక్రమ్, సూర్య ఇలాంటి కొంతమంది వీడియోస్ పెట్టేవాడిని. ఎగిరిపోయింది, ఆఫీస్ స్ట్రైక్ కూడా ఎగిరిపోయింది. సో అప్పటి నుంచి నేనేం చేశాను, నా ఓన్ వీడియోస్ పెట్టుకుని ట్రై చేశాను. ఎందుకులే ఇలాంటి వీడియోస్ పెట్టడం, వ్యూస్ రాకపోతే నా ఓన్ వీడియోస్ పెట్టుకున్నాను. సరే, మీకు అదేదో ఇబ్బందికరంగా అనిపించింది చెప్పండి నాకు వచ్చి, మీకు ఇలా ఉంది మీ ఛానల్లో నాకు వీడియోస్ ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉంది చెప్పండి వచ్చి. నేను మీదని మీరు వచ్చి డిలీట్ చేసుకుని వెళ్ళిపోతే నాకెలా తెలుస్తుంది? ప్రాబ్లం తెలియాలి కదా, ఎవరు డిలీట్ చేస్తున్నారో, లేదంటే అసలు ఏమైనా హ్యాక్ అయ్యిందో, లేదంటే నేనే తీసి మర్చిపోయానో, లేదంటే వేరే వాడు హ్యాక్ చేసిన వాళ్ళు అప్లోడ్ చేసి తెలియాలి కదా. మీరేం చెప్పకుండా డైరెక్ట్గా వచ్చేసేసి వీడియో డిలీట్ చేసేసి నేను మంచి వీడియోలు చేసుకుని పెట్టుకున్నాను. దాంట్లో ఆ లోఫర్ నా కొడుకు హ్యాకర్ చేసిన వాడి వల్ల మొత్తం ఎగిరిపోయింది. 80 వీడియోలు మంచి వీడియోస్, దాదాపు 2200 వ్యూస్ ఎగిరిపోయింది. వాచ్ అవర్స్ 6.6K ఉండేవి, ఇప్పుడు 4 కూడా లేవు, 3.4K 3.5K వచ్చింది. ఇంత కష్టం ఎక్కడి నుంచి తేవాలి? మీకు వాళ్ళు మీరు డిలీట్ చేసి వెళ్ళిపోయారు, నేనేం కాదండి. ఇప్పుడు సరే నేనే మామూలు హ్యాకర్ ఎవడు తీసాడు, దాంట్లో అప్లోడ్ చేశాడు, తీసే బాబు వీడియో తీసేస్తాం కదా. నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ఏం లేదు. సో ఇక నుంచి అయినా మీకు విజ్ఞప్తి, నా వీడియోస్ మీరు చూడాలనిపిస్తేనే చూడండి, చూడకూడదు అనుకుంటే స్కిప్ చేసేయండి. నా వీడియోస్ మిమ్మల్ని చూడడం నేను బలవంతం చేయడం లేదు. సో ఎవడైనా ఫ్యామిలీ జోలికి వస్తే రియాక్ట్ అవుతారు, నా ఫ్యామిలీ జోలికి వచ్చారు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను. నా దగ్గరికి వచ్చి అడిగితే నేను రియాక్ట్ అవ్వను. మా ఫ్యామిలీ జోలికి వచ్చి మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అడుగుతారు నేను చెప్తున్నాను. నేను ఏనాడు అక్కడ కించపచ్చి మాట్లాడింది లేదు, ఒకరికి దరిద్రంగా చేసింది లేదు. వాడు నా ఎదురుగా వచ్చి మాట్లాడతాను. నేను కొన్ని గమనించి కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ.